గ్రేట్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్. అందరికీ కూడా ఇంపార్టెంట్ టాపిక్ అబౌట్ దుబాయ్ మాల్లో జరిగినటువంటి మన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మొహమ్మద్ కమాల్ సార్ ఇంటర్వ్యూ గురించి గుర్స్మిందర్ దిలాన్ సార్ చాలా అద్భుతంగా చెప్పగలిగారు. చాలామందికి అది అర్థం అవ్వక ఇబ్బంది పడి టెన్షన్ పడుతున్నారు. అందులో 95% ఇండియన్ ఫౌండర్సే ఉండడం విశేషం అని చాలా బాధాకరంగా చెప్పారు. అది ఓల్డ్ వీడియో అని చాలామంది థింక్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఏ ఓల్డ్ వీడియో. July 6th ఇండియా టైం 9 o'clock అప్పుడు ఇంటర్వ్యూ చేసినటువంటిది. మజీద్ పఠాన్ సార్ సిఓఓ కమాల్ సార్తో దుబాయ్ మాల్లో మీట్ అయ్యి ఒక స్పెషల్ ఇంటర్వ్యూని చేశారు. కాబట్టి ఆ ఇంటర్వ్యూ పూర్తిగా ఇంగ్లీష్లో ఉండడం జరిగింది. 10 నిమిషాలు జరిగింది. కానీ మనందరికీ వైరల్ అవుతున్నటువంటి వీడియో జస్ట్ అందులోని హైలైట్స్ 3 minutesగా మాత్రమే చూపించారు. అది చాలామంది మనం అందరం కూడా స్టేటస్లో కూడా పెట్టుకున్నాం. 95% పీపుల్కు అర్థం కాలేదనే దానికి ముఖ్య కారణం ఏంటంటే దాన్ని దిలాన్ సార్ చాలా క్లియర్గా మనకు చెప్పడం జరిగింది. చాలా వైరల్ అవుతుంది ఆ వీడియో. అది చూసిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భారతీయులై ఉన్నారు. మనమందరం భారతీయులు అని ఉన్నారంట 95% పీపుల్. పాజిటివ్గా ఉన్నవారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఓకే, వెరీ గుడ్, వాళ్ళు సూపర్ అని చెప్పారు. దీన్ని చూసిన ఇండియన్స్ చాలామంది భయపడుతున్నారు. వారెవరో కాదు, భారతీయ ఫౌండర్స్. అలాంటి వారికి హృదయం ఉండదు, మానవత్వం ఉండదు, బాధ్యత ఉండదు, అలాంటి వారికి విజన్ కూడా ఉండదు అని క్లియర్గా చెప్పారు. ఎందుకోసం అంటే ఏదైనా ఒక మెసేజ్ వచ్చినా, ఏదైనా ఒక వీడియో వచ్చినా దానిని పూర్తిగా చూడరు. నెగటివ్స్ మాత్రమే ప్రొపగండా చేసుకుంటా, దాన్ని పబ్లిక్ చేసుకుంటా, అందరినీ చెడగొడుతూ, అర్థమయ్యే వారిని కూడా చెడగొడుతూ, నాశనం చేస్తూ, వీళ్ళు నాశనం అవుతూ వాళ్ళు నాశనం అవుతూ ఉంటారు. అలాంటి వారు చాలామంది ఉన్నారని దిలాన్ గారు పర్టికులర్గా చెప్పారు. నేను ఇంకా చాలా క్లారిటీగా చెప్తున్నాను మీకు మన భాషలో. అలాంటి వారికి మనం స్పెషల్గా చెప్పడం ఏంటంటే, దయచేసి ధ్యానంతో, కాన్సన్ట్రేట్తో మీరు దయచేసి వినండి. మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోతే, ఇంగ్లీష్ అర్థమైనటువంటి లీడర్స్ కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వారితో కాంటాక్ట్లో ఉండండి. అలాంటి వారు పోస్ట్ చేసే వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ని ఫాలో అవ్వండి, చూడండి అని కూడా దిలాన్ సార్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక్కొక్క శబ్దం మీకు అర్థమైతే మీ మైండ్ బ్లోయింగ్ తట్టుకోలేరని చెప్పారు దిలాన్ సార్. ఆ స్పెషల్ ఇంటర్వ్యూ అలా ఉందంట, మనకు అర్థం కాలే. బట్ మొహమ్మద్ కమాల్ సార్కి హిందీ కూడా చాలా అద్భుతంగా అర్థమవుతుందంట. అతను సూపర్గా మాట్లాడగలరంట కూడా. ఇది ఇంకా చాలా శుభసూచకం. ఎందుకంటే ఇండియాలో చాలామంది మ్యాక్సిమం పీపుల్ హిందీ మాట్లాడే వాళ్ళే ఉంటారు. కాబట్టి మనము తెలుగు వాళ్ళు మాత్రం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళమే ఉంటాం. కానీ హిందీ లాంగ్వేజ్ అనేది ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ప్రతి ఇండియన్కి కూడా దాదాపుగా అర్థమవుతుంది. కాబట్టి మనందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి అంశం. ఓకే, కాబట్టి ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే టెన్షన్ పడుతున్నారో, ఎవరైతే ఫ్రస్ట్రేటెడ్లో ఉన్నారో అలాంటి వారందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి దయచేసి ఆ వీడియోని, 10 నిమిషాల వీడియోని, ఇంగ్లీష్లో ఉన్న వీడియోని చూడండి, వినండి. మీ లీడర్స్తో కలిసి మాట్లాడి దాని గురించి డిస్కస్ చేసుకోండి. ఓకే, దాన్ని కూడా మన దిలాన్ సార్ 10 o'clockకి నేను అప్లోడ్ చేస్తాను ఆ వీడియో నా ఛానల్లో అని చెప్పారు. గుర్స్మిందర్ దిలాన్ సార్ ఛానల్లో, ఆయన పర్సనల్ ఛానల్లో దాన్ని అప్లోడ్ కూడా చేస్తారంట. మనం దాన్ని చూడాలంట. ఓకే, మన లీడర్స్ కూడా అడిగి కనుక్కోవాలంట అందులో ఏముంది అనేది. అదొక విషయం అయితే, ఇంకొక బుల్లెట్ బాంబ్ పేల్చారు దిలాన్ గారు. అదేంటంటే, నెగటివ్ యూట్యూబర్స్ని ఎవరు నమ్మొద్దండి, అట్లాంటి వాళ్ళని ఫాలో అవ్వద్దండి, టెన్షన్స్ పడొద్దండి. ఈరోజు రాత్రి అంటే ఈరోజు ఆదివారం July 7th, ఈరోజు నైట్ 8 o'clockకి నీరజ్ దాల్వి గారిది ఈరోజు ప్రైమ్ డిస్కషన్ ఉంది. అందులో చీఫ్ గెస్ట్ మన గుర్స్మిందర్ దిలాన్ సార్, వీళ్ళతో పాటు మరికొందరు ముఖ్యులు మన ఇండియాలో ఉన్నటువంటి ఫౌండర్స్ దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇండియన్ ఫౌండర్ కూడా అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్గా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా దిలాన్ గారు చెప్పారు. ఎందుకంటే అందులో మీ అందరికీ కూడా, ఎవరైతే ఇండియన్ ఫౌండర్స్ ఉన్నారో మీ అందరికీ కూడా ఓ గొప్ప సర్ప్రైజ్ కంటెంట్ ఖచ్చితంగా అందులో ఉంది.
మీరు చూడాల్సిందే, చూసి ఆనందించాల్సిందే అంటున్నారు. కాబట్టి దయచేసి ఫౌండర్స్ ఆ సర్ప్రైజ్ ఏంటో మనం తప్పకుండా ఈరోజు నైట్ మనం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. లీడర్స్ చెప్తారులే, పోస్ట్ చేస్తారులే వాట్సాప్లోనే ఉండొద్దండి. ఎవరికి వాళ్ళు అప్రమత్తం అవ్వండి. ఈ వాట్సాప్ గ్రూపులు శాశ్వతం కాదు, తాత్కాలికం. జస్ట్ సిస్టమ్ స్టార్ట్ అయ్యేంత వరకే. తర్వాత మాకు ఇంత ఓపిక, ఇది కూడా మాకు టైం కూడా దొరకదు. ఎందుకంటే మా వర్క్స్ మాకంటూ కొన్ని అకౌంట్స్ ఉంటాయి. మేము వాటిల్లో బిజీ అవుతాం. మాకంటూ ఈ రోజు వరకు మాకు సపోర్ట్ చేసిన మా లీడర్లు ఎంతోమంది ఉన్నారు. ఆ అందరు లీడర్లతో కూడా మేము టచ్లో ఉంటాం. మేము అక్కడ బిజీ అయిపోతాం. ఎందుకంటే మేము కూడా డెవలప్ అవ్వాలి కదా. మేము రోజు రోజుకి వచ్చే అప్డేట్స్ స్టార్ట్ అయిన తర్వాత, క్యాట్మోలోకి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ ఎవ్రీ సెకండ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ మాకు. ఎందుకంటే ప్రతి సెకండ్కి కూడా మా బిజినెస్ జరుగుతూ ఉంటుంది, మాకు ట్రాఫిక్ వస్తూ ఉంటుంది, మాకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క దానికి కూడా మేము టచ్లో ఉండాలి, ప్రతి ఒక్క లీడర్కి టచ్లో ఉండాలి. కాబట్టి మేము అలాగా టచ్లో వెళ్ళిపోతాం. వాళ్ళకి ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, తర్వాత మేము బిజీగా సమ్ ప్లేసెస్ అన్ని కూడా మారుతూ ఉండొచ్చు. కాబట్టి మాకు మంచి విజన్ ఉంది. కంపెనీకి ఎలాగైతే ఒక మిషన్ ఉందో మాకు కూడా అలాగే ఒక మంచి విజన్ ఉంది. మేము అలాగా డెవలప్ అవ్వాలనుకుంటున్నాం కంపెనీతో పాటు. ఓకే, కాబట్టి మనందరం కూడా చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. కాబట్టి మీరందరూ కూడా ఎలాంటి వారితో మీరు కలిసి ఉంటారంటే స్ట్రాంగ్ మైండెడ్ లీడర్స్తో మీరు కలిసి ఉండండి అంటున్నారు దిలాన్ గారు. అలాగే స్ట్రాంగ్ మైండెడ్ సిఇఓ గారితో మేము పనిచేస్తున్నాం అంటున్నారు. స్ట్రాంగ్ మైండెడ్ సిఓఓ కమాల్ గారితో కూడా మేము పనిచేస్తున్నాం అంటున్నారు. స్ట్రాంగ్ మైండెడ్ ఆన్ ప్యాసివియన్స్తో కూడా మేము కలిసి పనిచేస్తున్నామని చెప్తున్నారు. కళ్ళు మూసుకున్న ఉన్న వారికి ఇది అర్థం కాదు. వాళ్ళు భయపడుతూనే ఉంటారు, తప్పిస్తూనే ఉంటారు, దూషిస్తూనే ఉంటారు, మన మీద రాళ్ళు వేస్తూనే ఉంటారు. అలాంటి వారిని పట్టించుకోదండి. ఓకే అన్నారు. పాజిటివ్గా చూస్తే మీకు అంతా పాజిటివ్గానే అర్థమవుతుంది. నెగిటివ్ మైండ్ సెట్తో మీరు చూస్తే అంత నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటుంది. ఇక్కడ ఓన్లీ 5%, ఎక్కడ మన ఇండియాలో ఓన్లీ 5% ఆఫ్ ఫౌండర్స్ 5% ఆఫ్ ఫౌండర్స్కి మాత్రమే మన ఆన్ ప్యాసివ్ గురించి పాజిటివ్గా తెలుసు అని దిలాన్ గారి దగ్గర ఉన్నటువంటి సమాచారం అని చెప్పారు. ఇది చాలా అవమానకరమైనటువంటి విషయం మన ఇండియన్స్కి. ఎందుకంటే ఓన్లీ 5% అంటే రిమైనింగ్ 95%కి అసలు ఆన్ ప్యాసివ్ అంటే ఏంటో కూడా సరిగా తెలియదని స్పష్టంగా తెలిసిపోతోంది. మనం ఎంత వెనకబడి ఉన్నామో చూడండి, ఎంత సిగ్గుచేటో చూడండి, ఎంత అవమానం చెప్పండి, ఎంత బాధాకరమైన విషయం. ఇంతమంది లీడర్లు ఇంత కష్టపడి మీ అందరికీ ఇన్ని రకాల విశేషాలు అందజేస్తూ ఉంటే మీరు నెగిటివ్ వీడియోస్ అని చూస్తూ నెగిటివ్ మెంబర్స్ని ఫాలో అవుతూ ఎవడో ఇంటర్నెట్ సెంటర్లో చెప్పాడని చెప్పేసి వాడమాట వినుకుంటూ, ఇది రాదు అని చెప్పాడని చెప్పేసి వాడమాట వినుకుంటూ, సాఫ్ట్వేర్ కంపెనీలో ఎక్కడో ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఇది ఇంకా రాదంట, ఎప్పుడో వస్తుందంట, ఇవన్నీ లేనిపోని అన్ని బూటకాలని మాట్లాడుకుంటూ మీరంతా మనసు చెడగొట్టుకుంటూ పాజిటివ్గా ఉన్నటువంటి పీపుల్ మైండ్ సెట్స్ కూడా మీరు దొబ్బేస్తున్నారంటే మీరు ఎంత వెనకబడినారు, ఎంత మనకి సిగ్గుచేటు కొంచెం ఆలోచన చేయండి. 95% పీపుల్కి అర్థం కాలేదు ఆన్ ప్యాసివ్ గురించి ఇండియాలో అని చెప్పేసి అది చాలా బాధాకరమైన విషయం అని ఆన్ ప్యాసివ్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా చాలా బాధపడుతున్నారంట, సిగ్గుగా బాధపడుతున్నారంట. అంటే ఎక్కడైతే స్ట్రెంగ్త్ 8,76,000 మంది ఫౌండర్లు ఒక్క ఇండియాలో మాత్రమే ఉన్నారు. 8,76,000 మంది ఫౌండర్లు ఇండియాలో ఉండుకొని ప్రపంచవ్యాప్తంగా 14 లక్షల మంది ఉంటే ఇండియాలోనే 8,76,000 ఫౌండర్స్ ఉంటే 8,76,000 ఫౌండర్స్లో 95% ఆఫ్ పీపుల్కి అర్థం కాలేదంటే ఎంత బాధాకరమైన విషయమో యాష్ గారు ఎంత మనకు అసలు మనం తల ఎక్కడ పెట్టుకోవాలో మనకే అర్థం అవట్లే. అంత సిగ్గుచేటు. నిజమా కాదా ఫ్రెండ్స్? 95% పీపుల్కి అర్థం కాలేదంట. అంటే 8,76,000 మంది ఫౌండర్లు వచ్చారు ఇండియాలో. ఇండియా ఈజ్ గ్రేట్ అని యాష్ గారు ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇండియా అంత వరస్ట్ ఇంకొకటి లేదనే టాక్ బయట పోతోంది. ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకు? పాజిటివ్ లీడర్స్ నుంచి ఎప్పుడు సమస్య రాదు కంపెనీకి. పాజిటివ్ లీడర్స్ గురించి ఎప్పటికీ సమస్య రాదు. వచ్చేదంతా కూడా నెగిటివ్ పీపుల్ గురించి మాత్రమే వస్తుంది. నెగిటివ్ పీపులే నాశనం చేసేది సిస్టమ్ని, ఏ సిస్టమ్నైనా సరే. తినే అన్నం లేక రాళ్ళు కొట్టుకునేది కూడా అలాంటి వాళ్ళే. ఇలా బిజినెస్లన్నీ మంచిగానే వస్తాయి, ప్రజలు బాగుండాలి, బతకాలని వస్తాయి. కానీ చెడగొట్టేది ఎవడంటే పాజిటివ్గా ఉన్నవాడు కాదు, నెగిటివ్గా ఉన్నవాడు మాత్రమే. నమ్మకం లేనివాడు, ధైర్యం లేనివాడు, ఎవడి మాట అంటే వాడు వినేసి అదే నిజం అనుకుని నమ్మేవాడు, సిస్టమ్ని ఫాలో కాకుండేవాడు, ఇలాంటి వాళ్ళే ఇలాంటి దురాలోచనలకి గురవుతూ పక్కోళ్ళని కూడా నాశనం చేస్తూ ఉంటారు.
వాళ్ళకి హృదయం కూడా ఉండదు, వాళ్ళకి మానవత్వం ఉండదు, వాళ్ళకి ఏ సెంటిమెంట్స్ ఉండవు. ఒక్కటే సెంటిమెంటే వాళ్ళకి, డబ్బు ఒకటే కావాలి. అలాంటి వాళ్ళ నుంచే మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి మనం భయపడే అవసరం లేదు. ఎవరు అయితే నెగిటివ్గా ఉన్నారో వాళ్ళ లైఫ్ స్టైల్స్ కూడా ఆన్ ప్యాసివ్లో అలాగే ఉంటాయి. పాజిటివ్గా ఉన్నవారు మాత్రం 100% వాళ్ళ పాజిటివ్ వే ఆఫ్లో కొట్టుకుపోతుంటారు సునామీలాగా. వాళ్ళ దరిదాపులు కూడా చేరడానికి నెగిటివ్ పీపుల్కి ఆ రోజు సమయం చాలదు. ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా మనకి ఈరోజు స్పెషల్ ప్రైమ్ డిస్కషన్ ఈరోజు నైట్ మనకు 8 o'clockకి ఉంది, నీరజ్ తల్వి సార్ వాళ్ళది. ఖచ్చితంగా మనందరం కూడా అటెండ్ అయ్యి అందులోని ఒక సర్ప్రైజ్, అద్భుతమైన సర్ప్రైజ్ మన కోసమే ఉందట, మన దిలాన్ సార్ చెప్పారు. కాబట్టి దయచేసి మనందరం కూడా వాటిని మనం చూసి ఆనందంగా షేర్ చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. గ్రూప్లో అన్ని పోస్టులు పెడుతూ ఉన్నాం. ఈరోజు మాకు టైం ఉంది కాబట్టి మేము పెడుతూ ఉన్నాం. రేపు పొద్దున స్టార్ట్ అయిన తర్వాత క్యాట్మోల్లోకి వెళ్ళిన తర్వాత పెట్టడానికి కాదు కదా, వాట్సాప్ని చూడడానికి కూడా మాకు టైం ఉండదు. నాకైతే అనిపిస్తుంది, ఎందుకంటే ఆ సిస్టమ్ అంత గొప్పది. మా ఒక అకౌంట్ మెయింటైన్ చేయాలంటే కొన్ని గంటల టైం పడుతుంది. ఇప్పటికే ఇంకా మావి వ్యక్తిగతంగా ఉన్న అకౌంట్లు, మా ఫ్యామిలీ అకౌంట్స్ ఇట్లాంటివి మనం చూసుకోవడానికి మా దగ్గర వస్తున్నట్టు నియరెస్ట్ పీపుల్, ఫౌండర్స్ ఎవరైతే మాకు నమ్ముకుని ఉన్నారో అలాంటి వారు మా దగ్గరికి ఎప్పుడు వస్తున్నారో అలాంటి వారు చూడడం కూడా మాకు అది ఒక ప్రత్యేక బాధ్యత. వాటన్నిటికీ కూడా మేము చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళందరికీ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాట్సాప్ల జోలికి మేము వచ్చే టైం కూడా మాకు ఉండకపోవచ్చు. మేము రేపు పొద్దున మీకు ఇలాగా తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కన్నడ లాంగ్వేజ్ ఇలాంటి లాంగ్వేజెస్లో, మల్టీ లాంగ్వేజెస్లో మీకు పోస్ట్ చేయడం కూడా కుదరదని నేను భావిస్తున్నాను. దయచేసి ఎవరికి వాళ్ళ యాష్ గారు ముందుగానే చెప్పారు, మేము రేపు పొద్దున స్టార్ట్ అయిన తర్వాత మేము ఇలాగ వీడియోలో వచ్చి ఓ కనెక్ట్లో వచ్చేసి ఇట్లా మీటింగ్స్ పెట్టడం ఉండదు. ఎప్పుడు రేర్గా ఉంటుంది. బట్ మీకు ప్రతి విషయం కూడా, ప్రతి అప్డేట్ కూడా మీకు పాపప్లో వచ్చేస్తూ ఉంటుంది. ఏదైనా విషయం మీకు అర్థం కావాలంటే దానికి సంబంధించిన ట్యుటోరియల్ కానీ, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కానీ మేము ఒక చిన్న వీడియో తీసి మీకు అందులో పోస్ట్ చేస్తాం, మీరు చూసుకొని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పారు. ఎవరికి వారు ఇండివిజువల్గా ఫాలో అవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఆ రోజు మాకు అర్థం కాలేదు, మేము చూడలేదు, తెలుసుకోలేదంటే మీరు వెనకబడతారు తప్ప, మీరు నష్టపోతారు తప్ప ఇక్కడ ఎవ్వరు నష్టపోరు. ఎవరైతే ఈరోజు నెగిటివ్గా ఉండి, నెగిటివ్ థాట్తో ఉండి ఆన్ ప్యాసివ్ని దూషిస్తూ, ఆన్ ప్యాసివ్స్ని జలస్గా మాట్లాడుతూ, ఎగతాళి చేస్తూ, అవమానిస్తూ ఈరోజు టైం పాస్ చేస్తూ ఉన్నారో వాళ్ళు రేపొద్దున చాలా 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 బాధాకరమైన సిచ్యువేషన్లో చాలా అది తలుచుకుంటేనే బాధేస్తుంది. అలాంటి సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. రెడీగా ఉండండి ఫ్రెండ్స్, రెడీగా ఉండండి. అలాంటి వారు రెడీగా ఉండండి. ఏం చేయలేం. ఇప్పటికీ మారకపోతే ఎప్పటికీ మీరు ఎప్పుడో మారితే అది సాధ్యం కాదు. అందుకోసమే చెప్తున్నా, దయచేసి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. వాట్సాప్ గ్రూప్ ఇప్పుడు ఏమైతే పెడుతున్నామో ప్రతి ఒక్క విషయాన్ని ఫాలో అవ్వండి. ఇప్పటి నుంచి మేల్కోండి, మీ లైఫ్ని సెట్ చేసుకోండి. ఆన్ ప్యాసివ్ ఎప్పుడో మీ లైఫ్ని సెట్ చేసింది, మీరు చూసుకుంటే సెట్ అయిపోతారు. ఓకే రైట్ అండి. ఈరోజు నైట్ జరిగే ప్రైమ్ డిస్కషన్లో అటెండ్ అవుదాం. ఆ సర్ప్రైజ్ విని అందరం హ్యాపీగా షేర్ చేసుకుందాం. బాయ్, టేక్ కేర్, గుడ్ లక్. జై ఆన్ ప్యాసివ్, జై భారత్.